ఎల్లుండి 27వ తేదీ వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ళైంది పార్టీ పుట్టి. దీనికి సంబంధించి ఈ సభ ఏం పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి అనే అంశాలు మాట్లాడడానికి మనతో హరీష్ రావు గారు స్టూడియోకి వచ్చారు. వారికి స్వాగతం. హరీష్ రావు గారు నమస్కారం. బేసిక్గా ముందు మీరు ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి, కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారిని ముందు నడుస్తూ మీరు ఆ రోజుల్లో మీ ఆహార్యం కూడా నాకు బాగా గుర్తుంది. ఇంకా స్టిల్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు పడిన శ్రమ చూసిన వాడిగా మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా. అయితే ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ సిల్వర్ జూబ్లీ టీఆర్ఎస్ దా బీఆర్ఎస్ దా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. అది టీఆర్ఎస్దైనా బీఆర్ఎస్దైనా పార్టీ ఒకటే, జెండా ఒకటే, మా నినాదం ఒకటే, మా నాయకుడు ఒకటే. అందువల్ల దాంట్లో పేరు వేరు, అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. పేరు మాత్రమే వేరు. పేరు వేరైనా నాయకత్వం ఒకటే, లక్ష్యం ఒకటే, జెండా ఎజెండా అంతా ఒకటే. సో సిల్వర్ జూబ్లీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మేము నిర్వహించుకుంటున్నాం. తప్పలేదు, దాన్ని నేను డిస్ప్యూట్ చేయడం కాదు, కానీ అందులోంచి ఒక ఇదేంటంటే టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ సాధన కోసం ఉద్భవించిన ఒక సంస్థ. ఆ తర్వాత అది పార్టీగా మారింది, తెలంగాణను పరిపాలించారు 10 ఏళ్ల పాటు దిగ్విజయంగా. అయితే అలాంటి దాని నుంచి ఒక బీఆర్ఎస్గా మార్చినప్పుడు ఒక పెద్ద లక్ష్యంతో మార్చారు, నో డౌట్. ఆ రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఫెయిల్ అయింది. అదే పేరుతో ఇవాళ రజతోత్సవం చేస్తున్నారు కదా. ఇది ఫెయిల్యూర్ రజతోత్సవం అనుకోవాలా, లేకపోతే ఎట్లా దీన్ని అంచనా వేస్తున్నారు? కొంచెం వెంకటకృష్ణ గారు, సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది పేరు మార్చినంత మాత్రాన ఫెయిల్ అయింది అనేది కూడా కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారి విజన్ కరెక్ట్ అయింది. ఎట్లా? దేశంలో బీజేపీ సొంతగా అధికారంలోకి రాదు, ప్రాంతీయ పార్టీల మీదనే ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో రాబోతుంది. బీఆర్ఎస్ ఒక బలమైన శక్తిగా ఎదగడం ద్వారా మన రాష్ట్రం తెలంగాణకు కావచ్చు, దక్షిణ భారతదేశంలో కూడా మనము రేపు సరి అయిన నిధులు ఈ రాష్ట్రానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, మన వాటా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో మన రోల్ కీలకమైతే తప్పకుండా మనం అధికంగా నిధులు తెచ్చుకోవచ్చు అనేది ఆయన చెప్పారు. అండ్ అది జరుగుతుంది అని కూడా చెప్పారు. నిజంగా కూడా నమ్మారు, ఆయన కూడా నమ్మి దానిలో భాగంగానే బీఆర్ఎస్గా వెళ్ళాం. అది జరిగింది కదా. ఈరోజు ఇవాళ కేంద్రంలో తెలుగుదేశం మీద ఆధారపడి, నితీష్ గారి మీద ఆధారపడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజంగా మేము అనుకున్న విధంగా